హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సందడి. మరి ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసుకుందామండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించేందుకు ఎంపికైన ప్రతిభావంతులకు ప్రవేశాల ప్రక్రియను డైరెక్టర్ సంధ్యారాణి బుధవారం అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్. మరి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రాంగణానికి వచ్చారు. వీరందరూ మొదట గ్రంథాలయంలోని కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఫీజులు చెల్లించి ట్రిపుల్ ఐటీలో చేరిపోయారు. సర్వర్ మొరాయించడంతో ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఎలాంటి సమస్యలు రాకుండా 4 రోజుల కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వర్సిటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి ఆదేశించారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలకు చెందిన 519 మంది విద్యార్థులు ప్రవేశాలు కల్పించారు. అంటే 519 మంది జాయిన్ అయిపోయారండి. మరి ఆర్జేయుకేటి పరిధిలో ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ యొక్క ప్రవేశాల ప్రక్రియను కేసీ రెడ్డి ఉపకులపతి ఆచార్య హేమచంద్రారెడ్డి బుధవారం అయితే ప్రారంభించారండి. మరి గోపాలరాజు తెలిపిన వివరాల ప్రకారం తొలి రోజు మొత్తం 524 మంది విద్యార్థులు కౌన్సిలింగ్కు పిలవగా 495 మంది, ఇది నూజివీడుకు సంబంధించిందండి, 495 మంది హాజరయ్యారు. ప్రవేశాలు పొందిన కొందరు విద్యార్థులకు ఆయా పత్రాలను కులపతి అందజేశారు. ఏదైనా కారణాలతో బుధవారం కౌన్సిలింగ్కి రాలేని వారు, బాగా గుర్తుంచుకోండి, బుధవారం కౌన్సిలింగ్కి రాలేని వారు గురువారం హాజరు కావచ్చని పేర్కొన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు గారు పర్యవేక్షించారు. మరి ఇంత మంచి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.